వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల అరియర్ బిల్లులు మరియు పెండింగ్ జీతాల సమాచారం. ఏప్రిల్ 8 ఉదయం 8 గంటల సమయం. అరియర్ బిల్లులు సబ్మిషన్ అవుతున్నాయి. సిఎఫ్ఎంఎస్ సైట్లో వచ్చిన కీలక అప్డేట్. ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగుల అరియర్ బిల్లులు సబ్మిట్ అవుతున్నాయి ఏప్రిల్ 8 ఉదయం 8 గంటలకి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అరియర్ పే బిల్ సబ్మిషన్ అని విత్ టీబీఆర్ నెంబర్తో చూస్తున్నాం. అరియర్ బిల్స్ సబ్మిటెడ్ ఇన్ నిధి పోర్టల్. బిల్ నెంబర్ నౌ జనరేటెడ్ విత్ 2025 సిరీస్. సో బిల్ వాజ్ మూవింగ్ ఇన్ సిఎఫ్ఎంఎస్. కాబట్టి అందరూ కూడా తమ యొక్క అరియర్ బిల్స్ని సబ్మిట్ చేయించుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే వస్తూ ఉంది. అయితే ఇది సరెండర్ లీవ్లకు సంబంధించినటువంటి ఇమేజ్. సరెండర్ లీవ్ బిల్ ఈజ్ స్టిల్ అండర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఈ సమయానికి కూడా ఏప్రిల్ 8 ఉదయం 8 గంటల సమయానికి కూడా సరెండర్ లీవ్ బిల్ అనేది ఇంకా రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే మాత్రమే చూపిస్తూ ఉన్నది. దీనికైతే మరికొంత సమయం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సిఎఫ్ఎంఎస్ సైట్లో రీకాన్సిలేషన్ టైల్ అనేటువంటిది ఎనేబుల్ చేయబడింది. కావున డిడిఓస్ అందరూ కూడా ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2025 వరకు తమ రికార్డుని చెక్ చేసుకొని రీకాన్సిలేషన్ సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియని ఏప్రిల్ 15, 2025లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము. సిఎఫ్ఎంఎస్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏస్ అయితే అప్డేట్ అయ్యాయి. అందరు డీడీఓలు, బిల్లు తయారీ అధికారులు తప్పనిసరిగా కొత్త హెచ్ఓఏ కోడ్స్తోనే బిల్లుల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జీతాలు, కాంటింజెన్సీ, ఇతర ఖర్చుల బిల్లులకు సంబంధించి సరైన హెచ్ఓఏలు ఎంచుకోవాలి. అందుకోసం సిఎఫ్ఎంఎస్లో హెడ్ ఆఫ్ అకౌంట్ సెర్చ్ ద్వారా కొత్త కోడ్స్ని అయితే చూడవచ్చు. ఇక బడ్జెట్ ప్రకారం కేటాయింపులు, కొత్త స్కీమ్లకు కూడా ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. టుడే సమ్ మండల్స్ సబ్మిటెడ్ ఎంటీఎస్ టీచర్స్ మార్చ్ మంత్ శాలరీ బిల్ అండ్ 5 days ఇండక్షన్ ట్రైనింగ్ పీరియడ్ అరియర్ బిల్ సబ్మిటెడ్ ఇన్ సిఎఫ్ఎంఎస్. కాబట్టి ఎంటీఎస్ ఉపాధ్యాయులకి గత మాసంలో అయితే శాలరీ చేయలేదు. కాబట్టి వారికి ఇప్పుడు శాలరీ చేసుకోవడానికి అరియర్ బిల్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు.